5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఏ రంగాన్ని నెగ్లెక్ట్ చేసిందేమీ లేదు. 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి దారుణంగా హిట్ చేసినా కూడా ఎక్కడే కూడా ఆర్థిక పరిస్థితి గాడి తప్పలేదు. స్కానర్లు పెట్టుకొని బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి విరాళాలు ఇవ్వండి అని చెప్పి అడగలేదు. నాకు నేను ఇచ్చిన నవరత్నాలు చూస్తే భయం వేస్తుంది, ఇవ్వలేను అని చెప్పలేదు. జీతాలు ఇవ్వడానికి కూడా నా అకౌంట్లో డబ్బులు లేవనలేదు, ఏమీ అనలేదు. అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వృద్ధి రేటు దేశంలోనే నంబర్ 1 స్థానంగా ఉంటూ వచ్చింది. ఒకనొక స్టేజ్లో జాతీయ సగటుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ సగటు చాలా ముందుంది. తాజాగా ఆర్బీఐ నివేదిక కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం దేశ ప్రగతిలో ఏ విధంగా దేశ ప్రగతికి ఉపయోగపడింది, ఏ విధంగా గణనీయమైన ప్రగతి సాధించింది అని ఆర్బీఐ నివేదిక కూడా ప్రశంసలు కురిపించుకుంటూ విడుదల చేశారు. జగన్ హయాంలో జిఎస్డిపి జోరు చూపిందని 1.94 లక్షల కోట్లు అదనంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగింది అని ఆర్బీఐ నివేదికలో ఉంది. స్థిర ధరల ఆధారంగా 5 ఏళ్లలో జిఎస్డిపి 31.04% వృద్ధి చెందిందని, జగన్ హయాంలో వ్యవసాయ రంగం వృద్ధి 16.46%, 2 సంవత్సరాల కోవిడ్ సంక్షేమంలోనూ తయారీ రంగం 58.39% వృద్ధి, 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం 46.62%, నిర్మాణ రంగంలో 41.50% వృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు, సంక్షేమం, పారిశుద్ధ్యం, గ్రామీణ పట్టణాభివృద్ధి, పౌష్టికాహారానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన జగన్ సర్కార్ సామాజిక రంగంపై 5.22 లక్షల కోట్లు వెచ్చించారు. జగన్ హయాంలో. బాబు హయాంలో తలసరి ఆదాయం 1,54,031 రూపాయలు అయితే జగన్ హయాంలో తలసరి ఆదాయం 2,42,479 రూపాయలకు పెరిగింది. టీడీపీ హయాంలో తలసరి విద్యుత్ లభ్యత గంటకు 1,289.4 కిలోవాట్ అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో తలసరి విద్యుత్ గంటకు 1,623 కిలోవాట్. జగన్ పాలనలో 1.35 లక్షల కోట్లు అదనంగా పెరిగిన రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం. ఏ విధంగా చూసినా 5 సంవత్సరాల కాలంలో జగన్ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి 16.4% నమోదు అయితే సగటున వార్షిక వృద్ధి 3.29%. కోవిడ్ సంక్షోభం వెంటాడిన ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా నగదు బదిలీ పథకాల ద్వారా వాటిని పట్టాలెక్కించిన ఘనత జగన్దని కొనియాడిన ఆర్బీఐ నివేదిక దాదాపు ప్రతి రంగానికి, మరీ ముఖ్యంగా సామాజిక రంగానికి పెద్దపీట వేసిన జగన్ పాలనను వీళ్ళ నివేదికలో ప్రశంసించారు. సొంత పన్నుల ఆదాయం భారీగా పెరిగిందని, చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్ హయాంలో సొంత పన్నుల ఆదాయం 1.35 లక్షల కోట్లు ఎక్కువ. చంద్రబాబు అంతకుముందు పాలనలో రాష్ట్ర సొంత ఆదాయం 2.37 లక్షల కోట్లు అయితే జగన్ హయాంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 3.72 లక్షల కోట్లు. 18-19లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,54,031 రూపాయలు అయితే 23-24 వచ్చేసరికి తలసరి ఆదాయం 2,42,479. ఉద్యోగుల పెన్షన్ల వ్యయం పెరిగింది, తలసరి విద్యుత్ లభ్యత పెరిగింది. ఏ విధంగా చూసుకున్నా కూడా జగన్ పాలనలో గణనీయమైన వృద్ధి సాధించారు. జిఎస్డిపి 2018-19 6,26,614 కోట్లు అయితే 23-24 వచ్చేసరికి 8,20,893 కోట్లు. వ్యవసాయం 18-19లో 69,303 కోట్లు అయితే 23-24లో 80,712 కోట్లు. తయారీ రంగం 18-19లో 71,514 కోట్లు అయితే 23-24లో 1,13,277 కోట్లు. పారిశ్రామిక రంగం 2018-19లో 1,52,003 కోట్లు అయితే 23-24లో 2,22,870. నిర్మాణ రంగం 18-19లో 45,795 కోట్లు అయితే 23-24లో 64,840 కోట్లు. బ్యాంకింగ్ ఇన్సూరెన్స్లో వృద్ధి పెరుగుదల 18-19లో 26,719 కోట్లు అయితే
23-24లో 37,952 కోట్లు, సేవల రంగంలో 2,36,254 కోట్లు 18-19లో అంటే 23-24 వచ్చేసరికి 2,90,360 కోట్లు. ప్రతి విభాగంలోనూ గణనీయమైన ప్రగతి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సాధించింది. ఆర్బీఐ నివేదిక జగన్ హయాం ఏ విధంగా దేశ ప్రగతికి తోడ్పడిందో గణాంకాలతో సహా వివరించారు.